అందరికీ నమస్కారం. వినాయక చవితి సందర్భంగా గేమ్ చేంజర్ అప్డేట్ వచ్చేసింది. గేమ్ చేంజర్ అప్డేట్ని మనం పక్కన పెడితే ఒక్కసారి ఆ ఫోటో చూస్తే కాశీ తువ్వాల అంటే జన సైనికులకి పవన్ కళ్యాణ్కి ఆ కాశీ తువ్వాల్ అంటారు, దాన్ని ఏమంటారు, టవల్, ఆ రెడ్ టవల్ పవర్ ఇంటూ 2024 ఎలక్షన్స్లో మొత్తం అందరూ కూడా చూసిన పరిస్థితి. అంత స్పెషాలిటీ ఉంటుంది ఆ రెడ్ టవల్కి. ఎందుకంటే గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ ఆ రెడ్ టవల్ కట్టుకొని నడుస్తున్నప్పుడు కానీ నిజంగా ఒక వైబ్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ పిచ్చెక్కి గోల్ చేస్తారు. దీనికి సంబంధించి 2024 ఎలక్షన్స్లో కూడా చాలామంది ఆ రెడ్ టవల్ కట్టుకొని కూడా ఓట్లు వేయడానికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ మీదకి చాలాసార్లు పెద్ద పెద్ద మీటింగ్స్లో కూడా ఆ రెడ్ టవల్ ఇసిరేసి ఆయన పట్టుకునే సందర్భాలు చాలా చూసాం. నిజంగా ఇది ఒక స్టేట్మెంట్, అంటే ఫ్యాషన్ స్టేట్మెంట్ చేసాడు రెడ్ టవల్ని పవన్ కళ్యాణ్. ఇప్పుడు సేమ్ అలాగే అప్పుడు బాబాయ్ గబ్బర్ సింగ్లో చేస్తే ఇప్పుడు అబ్బాయి ఒక టవల్, ఆ రెడ్ టవల్ కట్టుకొని ఇప్పుడు గేమ్ చేంజర్ అప్డేట్తో వచ్చేసాడు అనమాట. నిజంగా చూస్తే అసలు ఒక్కసారి దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే మనం చూసే ముందు పవన్ కళ్యాణ్ ఈ రెడ్ టవల్ గురించి ఒక చిన్న వీడియో చెప్పాడు, ఒకసారి చూద్దాం. దాని తర్వాత మనం అప్డేట్ చూద్దాం. ఓకే, ఒకసారి మనం చూస్తే పవన్ కళ్యాణ్ మాట్లాడిన రెడ్ టవల్ గురించి. ఇది నేను గబ్బర్ సింగ్ లో పెట్టినప్పుడు నాకు థాట్ ఉండింది, నేను ఒకరోజు దీన్ని వాడతానని తెలుసు. నాకు ఆ సినిమా కోసం వాడలేదు, నేను నా పాలిటిక్స్ వాడతానని తెలుసు, అందుకు పెట్టాను ఆ రోజు. అది ఎందుకు పెట్టానంటే సినిమా కానీ కాదు, ఇది ఒక సామాన్యుడు, అంటే అందరు కాశీ తువ్వాలంటారు, ఎవరికి పనికిరాంది, చాలా డబ్బు చాలా ఏం లేదు. అంటే ఫ్యాషన్ స్టేట్మెంట్ చేస్తే ఈరోజు ఎంత సంపద వచ్చింది దీనివల్ల. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ థాట్. అంటే నువ్వు ఫ్యాషన్ ట్రెండ్ చేస్తే ఈ రోజున 25 రూపాయలకి కొన్నది ఈ రోజు 200 300 తెప్పించుకుని మీకు తెలియాలి ఎంత పెట్టి కొడుతున్నారు. అది అంటే ఒక రెడ్ టవల్ని ఫ్యాషన్ స్టేట్మెంట్ చేస్తే 25 రూపాయలు ఉంది, 200 300కి ఎప్పుడు కొంటున్నారు అంటే దాని వాల్యూ పెరిగింది. అంటే ఒక సామాన్యుడి చేతిలో, ఒక కష్టం చేసేవాడి చేతిలో ఉన్న టవల్ దానికి వాల్యూ ఎక్కువ అని చెప్పాడు. నిజంగా ఆ వాల్యూనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో కూడా ఆ రెడ్ టవల్ పవర్ ఏంటి కూడా చూపించారు. దాన్ని పట్టుకొని జన సైనికులు. ఒక్కసారి ఇప్పుడు అప్డేట్కి వెళ్ళిపోదాము. అప్డేట్ ఏంటంటే గేమ్ చేంజర్ ఫస్ట్ సింగిల్ మనకు అంతకుముందు వచ్చింది, జరగండి జరగండి అనుకుంటే కూడా ఫస్ట్ సింగిల్ వచ్చింది. దాని తర్వాత ఆ ఫస్ట్ సింగిల్ తర్వాత ఎప్పుడు వస్తుంది అని చెప్పి కూడా నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు వస్తుంది అనుకున్నారు, బట్ ఇదే అప్డేటు. శంకర్ డైరెక్షన్లో వస్తున్న గేమ్ చేంజర్కి సంబంధించి అప్డేట్ ఇచ్చేశారు. సెకండ్ సింగిల్ కమింగ్ దిస్ సెప్టెంబర్ అంటూ పండగ పూట ఒక మాస్ ఫోటోతో ఏంటి రామ్ చరణ్ వచ్చేసాడు. టవల్ అంటే గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే టవల్ కట్టుకున్నా వచ్చాడు, సేమ్ అదే ఆ రేంజ్ లోనే అట్లాగే అనిపిస్తోంది. అంటే అప్పుడు బాబాయ్ అంటే వీళ్ళిద్దరికి కలిసి వచ్చింది. అక్కడ గబ్బర్ సింగ్ కి ఎలాగా ఆ సెంటిమెంట్ కలిసి వస్తుందో ఇక్కడ కూడా వస్తుంది అన్నట్టుగానా, లేకపోతే ఏంటి అనేది కూడా మనకు తెలియాలి. బట్ కానీ ఇక్కడ చూస్తే మాత్రం అదిరిపోయే ఒక లుక్ తో మాత్రం పండుగ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తూ ఈ యొక్క అప్డేట్ రాబోతుంది. నిజంగా జరగండి జరగండి అనే సాంగ్ దుమ్ము రేపేసింది. ఎందుకంటే యూట్యూబ్లో రికార్డ్స్లు బద్దలు కొట్టారు. బట్ దీని తర్వాత ఈ సెకండ్ సింగిల్ ఏదైతే ఉందో నాకైతే చూస్తుంటే ఒక మాస్, ఒక ఇంట్రడక్షన్ సాంగ్ లాగా కనిపిస్తుంది. చూద్దాం, ఎందుకంటే చాలా సినిమాలు, దాంతోపాటు ఫస్ట్ వచ్చిన సినిమా చిరుతలో అవ్వచ్చు, లేకపోతే రచ్చ, ఈ సినిమాలన్నింటిలో కూడా ఇంట్రడక్షన్ సాంగ్ ఏదైతే ఉందో రామ్ చరణ్కి సంబంధించి అవన్నీ కూడా దుమ్ము రేపేసాడు రామ్ చరణ్. ఆ సాంగ్స్ అన్నింటిలో కూడా నాకు తెలిసి ఇదేదో ఒక ఇంట్రడక్షన్ సాంగ్ లాగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇప్పటికే అంటే అందరూ కూడా ఒక్కసారి దీని మీద ఎలా ఉండబోతుంది, ఇప్పుడు ఈ పోస్టర్ చూస్తే ఎలా ఉంది, సాంగ్ ఎలా ఉండబోతుంది, తమన్ ఏ విధంగా ఈ సెకండ్ సింగిల్ని రెడీ చేస్తున్నాడు అనేది కూడా నిజంగా దాని గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఒకసారి దీనికి సంబంధించే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కూడా ఒక ట్వీట్ పెట్టింది. ట్వీట్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే గెట్ రెడీ బాయ్స్, స్వాగ్ మోడ్ ఆన్, సెలబ్రేషన్స్ ఆర్ కమింగ్ అని చెప్పి, ఏ ప్రాపర్ మెగా మాస్ ఫెస్టివల్ ఈజ్ గేరింగ్ అప్ అని చెప్పి, గేమ్ చేంజర్ సెకండ్ సింగిల్ అనౌన్స్మెంట్ దిస్ సెప్టెంబర్ అని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు.
ట్విట్టర్ మోత మోగిపోతుంది. ఒక్కసారి దీనికి సంబంధించి అప్డేట్ ఒక్కసారి మనం చూద్దాము. రామ్ చరణ్ గేమ్ చేంజర్ గురించి అప్డేట్ లేదని చెప్పి అభిమానులు ఎంతగా నిరాశపడుతున్నారో అందరికీ తెలిసింది. గేమ్ చేంజర్ అంతకంతకు ఆలస్యం అవుతూ ఉండడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలోనే ఉన్నారు. అయితే ఈ వినాయక చవితికి ఓ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. సెకండ్ సింగిల్ అప్డేట్ పోస్టర్ను వదిలేరు. అంచనాలు కూడా ఒక్కసారి పెంచేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక మూవీ సందడి షురూ కాబోతుంది. ఎందుకంటే డిసెంబర్ చూస్తే ఇక్కడ చూసుకున్నట్టయితే బయట మనం చూసుకున్నట్టయితే మెగా వర్సెస్ అల్లు ఒక వార్ జరుగుతున్న టైంలో ఇప్పుడు పుష్ప వర్సెస్ గేమ్ చేంజర్, పుష్ప 2 వర్సెస్ గేమ్ చేంజర్ కాబోతుందని కూడా అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. రామ్ చరణ్ శంకర్ కాంబోలో రావాల్సిన గేమ్ చేంజర్ మీద ఇప్పుడున్న హైప్ గురించి తెలిసిందే. ఇక ఈ మూవీ మామూలుగా అయితే ఎప్పుడో రిలీజ్ కావాల్సింది, కానీ శంకర్ వల్ల ఈ చిత్రం కొంచెం ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఈ మూవీ సరైన అప్డేట్ ఇవ్వకపోవడంతో నిర్మాణ సంస్థ మీద కూడా ఫ్యాన్స్ అంతకు ముందు కొంచెం గుస్సైన పరిస్థితి. అభిమానుల్ని ఆకట్టుకునేలా ఈ వినాయక చవితి గేమ్ చేంజర్ నుంచి మంచి అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం నెట్టింట్లో గేమ్ చేంజర్ టాప్ ట్రెండ్లో నిలుస్తుంది, ట్రెండ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రామ్ చరణ్ నుంచి ఇది వరకు వదిలిన జరగండి పాట మీద వచ్చిన విమర్శలు అందరికీ తెలిసిందే. ముందు ఆ పాట లీక్ అవడంతో కాస్త నిరాశ చెందారు. అయితే ఇప్పుడు ఈ మూవీలోని 2వ పాటకు సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చేశారు. ఈ సెప్టెంబర్లోనే సెకండ్ సింగిల్ వస్తుందని ప్రకటించారు. వినాయక చవితి స్పెషల్ గా వదిలిన ఈ పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో మనం చూసుకున్నట్టయితే అద్భుతమైన స్టార్ కాస్ట్ ఉంది. శ్రీకాంత్ ఉన్నారు ఈ సినిమాలో. సముద్రకని, ఎస్జే సూర్య, అంజలి వంటి వారు ముఖ్య పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఎందుకంటే సరిపోతా శనివారంలో ఎస్జే సూర్య మరొక హీరో లాగా, అంటే మొదటి హీరో అతన్ని అంతగా పెర్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీకి కియారా అద్వానీ అందాలు మరింత స్పెషల్ అట్రాక్షన్ గా నిలబోతున్నాయి. ఇప్పటికే జరగండి పాటతో పాటు రామ్ చరణ్, కియారా అద్వానీలు అదరగొట్టిన సంగతి తెలిసిందే. తమనైతే ఈ సినిమా మీద అంచనాలు రోజు రోజుకు పెంచేస్తున్నాడు. ఇదొక జస్ట్ విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుందని ఆయన చెప్తున్నారు. ఇక సెకండ్ సింగిల్ అప్డేట్ అంటూ వదిలిన ఈ పోస్టర్ చూస్తుంటే శంకర్ మార్క్ కనిపిస్తుంది. దానికి సంబంధించి మనం ఇది సినిమాలో ఇంట్రో సాంగ్ అయి ఉంటుందని చెప్పని మాట్లాడుకుంటున్నారు. ఈ పాటని వైజాగ్ లో షూట్ చేశారని తెలుస్తుంది. శంకర్ మూవీస్ లో పాటలకి ఎంత గ్రాండియర్ గా తీస్తాడో మనకి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ పాట కోసం తమన్ ఎలాంటి ట్యూన్స్ ఇచ్చాడు, ఎలాంటి స్టెప్పులను కంపోజ్ చేశారో, అదేవిధంగా రామ్ చరణ్ ఏ విధంగా డాన్సులు చేసుంటారో తెలుసుకోవాలనుకుంటున్నారంతా. ఇవన్నీ తెలియాలంటే జస్ట్ మనం దీనికి సంబంధించి ఆ పాట వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. నిజంగా ఈ పోస్టర్ తర్వాత మూవీస్ అంతటి స్టార్ట్ అయిపోతుంది అని చెప్తున్నారు. నిన్న చూసుకున్నట్టయితే బాలకృష్ణ గారి అబ్బాయి మోక్షజ్ఞకి సంబంధించి ఇంట్రడక్షన్ కి సంబంధించి అతను ఒక పోస్టర్ రిలీజ్ అయింది. ఈరోజు మెగా ఫ్యాన్స్, నిన్న నందమూరి ఫ్యాన్స్ అయితే ఈరోజు మెగా ఫ్యాన్స్ సందడి చేసుకుంటున్నారు. నిజంగా ఈ యొక్క అప్డేట్ తో నిజంగా డిసెంబర్ లో ఏ విధంగా పోటీ ఉండబోతుంది, అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్ అనేది కూడా ఇక్కడి నుంచి ప్రమోషన్ బట్టి ఏ విధంగా వీళ్ళు ఉండబోతున్నారు, ఎవరు గెలుస్తారు ఈ యొక్క పోటీలో అనేది కూడా తెలియాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.